అలా నేను ఎంతోమంది గురించి ఉదాహరించి కూడా చెప్తాను. మీరు మర్చిపోవద్దు, జ్ఞప్తిలో ఉండండి, పూర్తిగా వదిలేయొద్దు, రెగ్యులర్గా రండి. ఎంత రెగ్యులర్గా వస్తే అంత తొందరగా మీరు భగవంతుడికి, భగవత్ శక్తికి దగ్గర అవుతారు. ఇక మీ జీవితం మంచి దారిలో ఉంటుంది అని అనేక మార్లు చెప్తాను. ఎంతో ఆపదలో ఉన్నాము, ఎంతో నిస్పృహలో ఉన్నాము, లేదు ఏది లేదు, అంత బాగానే ఉంది. కానీ చిన్నప్పటి నుంచి తపన బాగా సాధన చేయాలి, ఎంతో ఆధ్యాత్మిక శక్తిని పొందాలి, తెలుసుకోవాలి, కోరిక ఉంది అంటారు. మరి కష్టాల్లో ఉన్న ఆ నిరంతర సాధనకి సరిగా పూనుకోరు, లేదా కోరుకున్న పూనుకోరు. మరి అప్పుడు ఎలా దాన్ని సాధిస్తారు? అందుకే నేను చెప్తున్నాను, మెదడులో ఒక గూడు కట్టండి, ఒక గదిని ఏర్పరచండి. ఆ గదిలో ఎప్పుడు ఆ జ్ఞప్తి మిమ్మల్ని గుర్తు చేసేట్టుగా స్థిరం చేసుకోండి. స్థిరం చేసుకొని, ఇందాక చెప్పారు యోగానంద గారు, అశ్రద్ధ ఉంటే అది ఎన్నటికీ మీరు సాధించలేరు, జీవితం అంతా పోస్ట్పోన్ అవుతూ ఉంటుందని చెప్పి.